చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవుననొచ్చు కాదనొచ్చు, కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టిందని చెప్పాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారో అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పెట్టింది అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కాదు, ఎన్ఆర్ఎస్ అంతా ఉన్నారు. నేను అందుకే చెప్పాను 2041కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అందరికీ నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీ రీలాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడా? తన శిష్యుడు రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్రంలో బీజేపీ తోటి ఉన్నాడు కాబట్టి, ఎన్డీఏలో అలయన్స్ ఉన్నాడు కాబట్టి అక్కడ బీజేపీ మోడీ సపోర్ట్ తోటి తెలంగాణలో 2028 ఎన్నికల్లో రీఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరు పలుసార్లు కలిసిన కలయిక సమావేశాలు, దాని వెనకాల సారాంశం, దాని వెనకాల ప్లాన్ ఎత్తుగడ అదేనా? కేసీఆర్ ఉన్నన్ని రోజులు, ఆ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తెలంగాణలో మరోసారి మరో 10 ఏళ్ళ, మరో 20 ఏళ్ళ కనుమరుగు కాబోతా ఉన్నాయా? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్లాన్ అంతా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శలు రావడానికి, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న కామెంట్లు, అప్పు పుడతలేదని చెప్పడం, తెలంగాణను ఎక్కడ పడితే అక్కడ చిన్నతనం చేసి చూపించడం, ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ మీద ప్రజలకు కోపం రావడానికేనా? రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పడవ దిగి ఎన్డీఏ పడవ ఎక్కబోతున్నాడా? దాని గురించి మాట్లాడుకుందాం. రైట్. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, ముఖ్యంగా టీడీపీ పార్టీ, ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవం అనే పేరుతోటి స్థాపించిన టీడీపీ పార్టీ తెలంగాణలో మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు అసలు కనిపించకుండా పోయింది. అయితే 2015లో జరిగినటువంటి ఆ ఓటుకు నేటు ఎమ్మెల్సీల కొనుగోలు విషయంలో ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దాని తర్వాత పూర్తిగా ట్రాష్ అవుట్ అయిపోయింది. టీడీపీ పార్టీ తెలంగాణలో పూర్తిగా ట్రాష్ అవుట్ అయిపోయింది. అక్కడక్కడ తామర బొట్ల మీద నీటి బిందువులాగా అక్కడక్కడ కొంతమంది టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఇంకా అదే ప్రేమ, అదే అభిమానంతో టీడీపీ కంటిన్యూ అవుతా ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుని గత 10 ఏళ్ళు తెలంగాణ గురించి కానీ, తెలంగాణలో టీడీపీ గురించి కానీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తన ప్రియ శిష్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీలో గత కాలం, చాలా కాలం, కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ చీఫ్ అయి రాష్ట్ర అధ్యక్షుడి, పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలు, తెలంగాణలో టీడీపీని మళ్ళీ గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాం, తెలుగు వైభవం తీసుకొస్తాం, 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దానికే సంకేతంలాగా కనిపిస్తున్నాయి. అంటే 100కు 100% అవునని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఒక భాగంగా ఉన్నాడు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని 10 ఏళ్లుగా తెలంగాణకు 10 పైసలు కూడా, 10 కోట్లు, 10,000 కోట్లు కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఏపీకి 1000 కోట్లు నిధులు ఇచ్చింది. ఏపీకి తెలంగాణకు రావాల్సిన దానికంటే ఎక్కువ నిధులు తీసుకుపోయింది. దాంతో పాటే చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కాగానే, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే ఇద్దరు కూర్చొని విభజన సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
సో ఆ మీటింగ్ లో ఎవరు లేరు, మళ్ళీ ఇద్దరే రహస్యంగా మీటింగ్ పెట్టినారు. ఆ రహస్య మీటింగ్ సమావేశం సంబంధించినటువంటి ఆ సీక్రెట్స్ ఏందో కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. అది అట్లా ఉంటే రీసెంట్ గా రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పి ఆ మీటింగ్ లో కూడా ఇద్దరు ఈకలు పక్కపక్కలు అందరు ప్రపంచం అంతా చూసింది, 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. సో వీళ్ళిద్దరి కలయికలో పదే పదే తెలంగాణలోకి మళ్ళీ రాబోతున్నాం, తెలుగుదేశాన్ని మళ్ళీ వికసించబోతా ఉంది, పసుపు పార్టీ తెలంగాణలో కనిపించబోతా ఉంది అని చెప్పి చేస్తున్న కామెంట్లన్నీ కూడా 2028లో ఎన్డీఏ భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు రేవంత్ సపోర్టుతో టీడీపీని తెలంగాణలో గ్రాండ్ గా లాంచ్ చేయడానికి 2028 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక నగ్న సత్యం. అయితే దీని వెనకాల చాలా పావులు కదపడం అనేది, చాలా ప్లాన్ చేయడం అంటే ఇంకా 3 సంవత్సరాలు 2028 ఎన్నికలు అంటే ఇంకా 3 సంవత్సరాల వరకు గ్రౌండ్ లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అటు గురువు ఇటు శిష్యుడు ఇద్దరు కూడా చాలా పకడ్బందీగా ఒక మాస్టర్ మైండ్ తోటి స్కెచ్ గీస్తున్నారని చెప్పొచ్చు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డికి అక్కడ మోడీ దగ్గర మంచి పేరు, బడే బాయ్ చోటే బాయ్ అన్నట్టుగా వాళ్ళకు మా బడే బాయ్ మోడీ బాయ్ అని చెప్పేసి పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన అట్లా ఉంటే ఇక చంద్రబాబు నాయుడు తెలంగాణలో రీఎంట్రీ అని అదని ఇదని రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి తెలంగాణ మీద ప్రేమ ఒలకపోస్తూ తెలంగాణలో అడుగు పెట్టడానికి మొన్న చూసినాం. హైదరాబాద్ను నేనే ఇది చేసిన అంటాడు, హైటెక్ సిటీ అంటాడు, అసలు రవీంద్ర భారత్ అంటాడు, రవీంద్ర భారత్ ఇచ్చిన అవార్డులు ఉత్తుత్తే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామోజీరావు అవార్డులు అంట ప్రపంచ ప్రఖ్యాతి పొందింది అంట. సో హైదరాబాద్ కి హైటెక్ సిటీ, చార్మినారు, రామోజీ ఫిలిం సిటీ ఇవి గొప్ప అని చెప్పేసి మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ తక్కువ కాకుండా సీనియర్ నాయకుడు సీనియర్ ముఖ్యమంత్రి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సలహాలు తీసుకుంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఆ సలహాలు తీసుకోవడం అదంతా చేయడం కూడా దేనికి సంకేతంగా మనం ఆలోచించవచ్చు. రేపటి నాడు 2028 ఎలక్షన్ల నాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తనకు ఉన్నటువంటి అంచనగణం ఏదైతే ఉందో, అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలల్లా రేవంత్ రెడ్డి తనకు ఇష్టమైన వారికి తన మాట వినే వాళ్ళకి తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నాడు, గెలిపించుకున్నాడు. రేపటి నాడు బయటకు పోవాల్సి వస్తే కూడా వాళ్ళతో బయటికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంత సిద్ధహస్తుడో ఆయన ప్రియ శిష్యుడిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా అంతే గొప్పతనాన్ని సంపాదించుకున్నారని చెప్పచ్చు. అయితే ఇక ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే ఎన్డీఏలో కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ వర్సెస్ ఎన్డీఏ మహాకూటమి అక్కడ ఏపీలో అయింది కదా, బీజేపీ జనసేన టీడీపీ, అట్లా ఇక్కడ కూడా ఎందుకంటే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, మొన్న అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్లో 8 సీట్లు వచ్చినాయి. రేపటి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకా దూసుకుపోతామని చెప్తా ఉన్నారు. తెలంగాణలో అక్కడక్కడ కొంతమంది పచ్చ తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళీ రీబూస్ట్ చేసి అవసరమైతే రీకన్స్ట్రక్షన్ చేసి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని తెలుగుదేశం పార్టీని మళ్ళీ రీలాంచ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉంది. సో పైన మోడీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కాబట్టి, బీజేపీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఆ మహాకూటమికి పనిచేస్తారు. ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన ఉందో పనిచేస్తారు. ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి చిరంజీవి రంగంలోకి దిగుతాడు, సినీ ఇండస్ట్రీ రంగంలోకి దిగుతారు. ఎట్లాగో సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా వినడంలో ఇక వాళ్ళకి వేరే గత్యంతరం ఉండదు కాబట్టి. సో ఈ 3 పార్టీలు ఇక్కడ 2028 నాటికి మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాయి, నీకు ఎన్డీఏ నుంచి సపోర్ట్ తీసుకొస్తా, నిధులు ఇప్పిస్తా, మన కూటమి గెలిస్తే తెలంగాణకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రాని నిధులు, కాంగ్రెస్ ఏళ్ళ 5 ఏళ్లలో రాని నిధులు, 15 ఏళ్లలో రాని నిధులు మీరు కూటమిని గెలిపియండి, ఎన్డీఏ కూటమిని గెలిపియండి, నేను ఏపీకి ఎట్లా నిధులు తీసుకుపోయిందో అట్లా తీసుకొస్తా తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ నేనే అని చెప్పారు కదా, ఆ స్థాయిలో మళ్ళీ ప్రజలను నమ్మించే స్పీచ్లు ఇస్తారు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సున్నం పెట్టి 2014 తర్వాత ఎక్కడైతే టీడీపీ పార్టీ కనుమరుగు అయిపోయిందో, 2015 తర్వాత మొత్తమే లేకుండా పోయిందో, అక్కడక్కడ ఎల్లో ఎక్కడెక్కడ అవుతుందో అదంతా కూడా మళ్ళీ రియాక్టివేట్ చేసి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా ఒక ఎన్డీఏ కూటమి లాగా లేకపోతే ఒక ఎల్లో కూటమి లాగా దానికి లీడర్ లాగా రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు. దానికి ప్లాన్ మాస్టర్ మైండ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గీయబోతా ఉన్నాడు. సో ఇదంతా కూడా మళ్ళా ఎప్పుడైతే ఎన్టీఆర్ ఏమైతే చెప్పి తెలుగుదేశం పార్టీని ఒక స్ట్రెంథన్ చేసిండు, తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి, అదే ఆత్మగౌరవం తెలంగాణకి కూడా ఉంటుంది కదా. ఆ తెలంగాణ ఆత్మగౌరవం మీద కొట్టినందుకే కదా తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఎక్కడా వినిపించకుండా మళ్ళీ తెలుగువాడి ఆత్మగౌరవం,
తెలుగు ఒకటే, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే, అందరం తెలుగు వాళ్ళండి అన్నట్టుగా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రీబూస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మనం మొన్న చూడొచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఎట్లయితే కాంగ్రెస్ కి బీజేపీ ఎంఐఎం ఎట్లా సపోర్ట్ చేసినాయో చాప కింద నీరులు అక్కడక్కున్న కొంతమంది టీడీపీ తమ్ముళ్ళు కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేసిన అనేది వాస్తవం. ఏకంగా ఏపీ టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది అనేది ఇక సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో ఈ టీడీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు టీము రేవంత్ రెడ్డి కోసం పనిచేయడం వెనకాల ఉద్దేశం ఏంటి? కేంద్రంలోనేమో కాంగ్రెస్ బీజేపీ 2 యాంటీ ఉంటాయి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ 2 కొట్లాడుతుంటాయి. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి బీజేపీ పూర్తిగా అనుకూలంగా పనిచేస్తుంది, పూర్తిగా సహకరిస్తుంది. దీని వెనకాల ఉద్దేశం ఏంటి? 2028 అసెంబ్లీ ఎన్నికల ప్లాన్ ఏందనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతా ఉన్నాడు. మళ్ళీ కొన్ని రాజకీయ ప్రకంపనలు రాబోతా ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది, వాళ్ళ టర్న్ ఎలా ఉండబోతుంది? సో చంద్రబాబు నాయుడు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ మైనస్ అంటే 100% మళ్ళీ తెలంగాణ వాదం బలపడుతుంది. మళ్ళీ టఫ్ బయట అప్పుడు కాంగ్రెస్ పోటీలో ఉండకపోవచ్చు కూడా. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోటీలో ఉండకపోవడానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన మల్ల తెల్లారి నుంచే ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పనుకోబెట్టి టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అనేది రేపు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెర మీదకి వస్తుంది. మళ్ళీ అప్పుడు ఎన్డీఏ, బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణ వాదం, తెలుగు వాదం, ఆంధ్రవాదం, తెలంగాణ వాదం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్ట్ అని అదని ఇదని తెలంగాణను ఎట్లా తెడ్డు చూపించే ఇది చేస్తా ఉన్నాడు. మళ్ళీ పూర్తిగా రేవంత్ రెడ్డి కనుక సహకరిస్తుందో మళ్ళీ పూర్తిగా తెలంగాణ గడ్డ మీద టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు అడుగు పెడితే మళ్ళీ మనకు బోకెలు గీక్కొని తినే గతి పడుతుంది. కాబట్టి ఆలోచించండి. ఈ రాజకీయాలను ఇవన్నిటి కూడా తిప్పికొట్టేందుకు బుర్రకు పని చెప్పండి. ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి. ఆలోచించి స్పందించండి, ప్రతిస్పందించండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.